హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను ఈ టాపిక్ చెప్పేది ఏంటంటే అండి, ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్. మనందరికీ తెలుసు కంప్యూటర్ అంటే ఏంటి. యాక్చువల్లీ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. యా, ఏ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ కెన్ స్టోర్ డేటా. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. అది ఏం చేస్తుందంటే డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇట్ వర్క్ ఏ వెరీ హై స్పీడ్ అండ్ పర్ఫార్మ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్. అది చాలా హై స్పీడ్గా వర్క్ చేస్తుంది అండ్ ఈ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఫస్ట్ ఫంక్షన్ వచ్చి ఇన్పుట్. యాక్సెప్ట్ ది డేటా గివెన్ బై ద యూజర్స్. యూజర్స్ అంటే మనం ఇచ్చే డేటాని అది యాక్సెప్ట్ చేస్తుంది. ఎవరు? కంప్యూటర్. సో అది ఫస్ట్ ఇన్పుట్. నెక్స్ట్ ప్రాసెసింగ్. వర్క్ ఆన్ డేటా అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్. మనం ఇచ్చిన డేటాని అది ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ బట్టి ప్రాసెసింగ్ చేస్తుంది. నెక్స్ట్ అవుట్పుట్. గివ్స్ ది డిజైర్డ్ రిజల్ట్. మనం ఇచ్చిన ఇన్పుట్ మీద అది వర్క్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అది ఇచ్చే రిజల్టే అవుట్పుట్. ఓకే, క్లారిటీ. నెక్స్ట్ స్టోరేజ్. స్టోర్స్ ది ఇన్ఫర్మేషన్. అది ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది. దిస్ ఈజ్ ద వాట్ ఈజ్ అబౌట్ కంప్యూటర్. కంప్యూటర్ అనేది ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్. అది డేటాని స్టోర్ చేస్తుంది. అది చేసే ఫంక్షన్స్ మెయిన్ ఏంటి? ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్. అది స్టోరేజ్ చేస్తుంది. చార్లెస్ బాబేజ్ ఈజ్ ద రికార్డింగ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్. ఈ పిక్చర్లో కనిపిస్తున్నారు చూడండి, ఈయన చార్లెస్ బాబేజ్, ఫాదర్ ఆఫ్ ఎ కంప్యూటర్. నెక్స్ట్ అలన్ ట్యూరింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్. ఈ పిక్చర్లో కనిపిస్తున్న అతనే మోడర్న్ కంప్యూటర్ ఒక ఫాదర్. నెక్స్ట్ విలియమ్స్ బిల్ గేట్స్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ బిల్ గేట్స్ ఆయన మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్కి ఫౌండర్. హియర్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్. మెయిన్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏ కంప్యూటర్ ఇస్ ఎ మిషన్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్. కంప్యూటర్ ఇస్ మిషన్ అని మనకు తెలుసు. అది డిఫరెంట్ పార్ట్స్తో మేడప్ అయి ఉంటుంది. ఎలా అయితే హ్యూమన్ బీయింగ్ ఐస్, హ్యాండ్స్, నోట్ అన్నీ ఉంటాయో అలాగే కంప్యూటర్ కూడా పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చి మానిటర్. ఇట్ షోస్ ద టెక్స్ట్ టైప్డ్ ఇన్ అండ్ వర్క్ డన్ బై అస్. ఇట్ ఆల్సో డిస్ప్లే ద రిజల్ట్. మనం ఇచ్చే వర్క్ని మనకు చూపిస్తుంది టెక్స్ట్ని, అండ్ ఆల్సో మనకి ఇచ్చే రిజల్ట్ కూడా చూపిస్తుంది స్క్రీన్ మీద, మానిటర్ మీద. సో ఫస్ట్ పార్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కీబోర్డ్. ఏ కీబోర్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ టైపింగ్ లెటర్స్, వర్డ్స్, నెంబర్స్ అండ్ స్పెషల్ సింబల్స్. కీబోర్డ్ అనేది ఏంటంటే మనకి యూజ్ అవుతుంది, యూజర్స్కి. మనం వాళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నాం అవతల వ్యక్తితోటి అని మనం నోరు యూజ్ చేస్తాం. అలాగే కంప్యూటర్ కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి, అర్థం అవ్వాలి కాబట్టి మనం కీబోర్డ్ ద్వారా మనం కమ్యూనికేషన్ చేస్తాము కంప్యూటర్ తోటి. కమ్యూనికేషన్ చేసేటప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి? లెటర్స్, వర్డ్స్, నెంబర్స్ అండ్ ఆల్సో స్పెషల్ సింబల్స్. నెక్స్ట్ మెయిన్ పార్ట్ సిపియు. మన హ్యూమన్ బీయింగ్కి ఎంత అయితే ఇంపార్టెంట్ బ్రెయిన్ అనేది, అలాగే కంప్యూటర్ కూడా సిపియు అనేది బ్రెయిన్లా వర్క్ చేస్తుంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియు ఈస్ కాల్డ్ ద బ్రెయిన్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఇట్ హెల్ప్స్ టు థింక్ ద అండ్ రిమైండర్. అంటే అది గుర్తుపెట్టుకోవడానికి, అలాగే థింక్ చేసి మనకి ఆన్సర్ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. సపోజ్ మీరు ఏదైనా డేటాని సేవ్ చేశారనుకోండి ఒక ప్లేస్లో, మనం ఈజీగా దాన్ని రిట్రైవ్ చేసుకోవచ్చు సిపియూలో బై యూజింగ్ సెర్చ్ బటన్. నెక్స్ట్ మౌస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మూవ్ అండ్ పాయింట్ అండ్ సెలెక్ట్ ఎనీ ఐటమ్ ఆన్ ద కంప్యూటర్ స్క్రీన్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మౌస్. మౌస్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే పర్టికులర్ ఏదైనా ఐటమ్స్ని సెలెక్ట్ చేయడానికి స్క్రీన్ మీద అండ్ మూవ్ చేయడానికి. చిన్నపిల్లలు అయితే పెయింట్ కూడా చేస్తారు మౌస్ యూజ్ చేయడం. మౌస్కి ఖచ్చితంగా 2 బటన్స్ ఉంటాయి, రైట్ బటన్, లెఫ్ట్ బటన్ అండ్ మధ్యలో ఉండేది స్క్రోల్. పైకి కిందకి స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇంకా బ్రీఫ్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రింటర్. ఈ ప్రింటర్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ద టెక్స్ట్ ఆర్ పిక్చర్స్ ఆన్ ఏ పేపర్. మనకి చూపించిన రిజల్ట్ మనకి స్క్రీన్ మీద చూపించిన దానికి మళ్ళీ మనకి హ్యాండ్ బై ప్రింట్ మనకి వస్తుంది పేపర్ మీద బై యూజింగ్ ద ప్రింటర్. నెక్స్ట్ స్పీకర్. ఇట్ అలౌస్ అస్ టు లిజన్ టు మ్యూజిక్ అండ్ హియర్ సౌండ్ ఎఫెక్ట్ స్టోర్ ఇన్ ఏ కంప్యూటర్. మనం కంప్యూటర్లో స్టోర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ కానీ, మ్యూజిక్ని కానీ, మూవీస్ కానీ మనం వినడానికి యూజ్ అయ్యేది స్పీకర్. లాస్ట్ అండ్ ఫైనల్ మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ అవర్ వాయిస్ అండ్ డిఫరెంట్ సౌండ్స్. అది ఎందుకు యూజ్ అవుతుందంటే మన యొక్క వాయిస్ని రికార్డ్ చేస్తుంది అండ్ డిఫరెంట్ సౌండ్స్ ఇన్ టు ద కంప్యూటర్. కంప్యూటర్ మైక్రోఫోన్ కూడా మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మన వాయిస్ని రికార్డ్ చేయడానికి, సౌండ్స్ని. సో ఇవి మెయిన్ పార్ట్స్. ఇంకా ఉంటాయి బట్ దిస్ ఈజ్ ద మెయిన్ పార్ట్స్, 7 మెయిన్ పార్ట్స్: మానిటర్, కీబోర్డ్, సిపియు, మౌస్, printer, speaker. Thank you guys. I hope you understand. Please
share, like and subscribe to my channel. Bye.